అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి. నేను ఈరోజు మీకు మిథున రాశి ఫిబ్రవరి మాసం గురించి చెప్పబోతున్నాను. దయచేసి అందరూ నా గిరి ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ మాసం అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీరికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక ధన నష్ట సూచనలు, కొత్త వారిని నమ్మి మోసపోవడం, అలాగే చోర భయాలు, అగ్ని భయాలు, గండాలు ఎక్కువగా ఈ మాసం వీరిని వేధిస్తుంటాయి, పీడిస్తుంటాయి. ఒకదానికి పోతే ఒకటి, ఒకదానికి పోతే ఒకటి అయినట్టు ఏదో అనుకోని సమస్యలు, అనుకోని ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, ఇంట బయట ప్రశాంతత లేకపోవడం, అలాగే వృత్తిలో కూడా అనుకోని మార్పులు చేర్పులు జరగడం, అంతగా అప్పటిదాకా బాగా నడిచే వ్యాపారాలు కూడా సడన్గా మందగించడం, ఆర్థికమైన ఇబ్బందులు, కొత్త వారి వల్ల మోసపోవడం, ఇంట్లో కానివ్వండి, వ్యాపార సంస్థలో కానివ్వండి, ఈ యొక్క చోర భయం లేదా అగ్ని మూలకంగా ఆస్తి నష్టం, ధన నష్టం, అలాగే కొంత పలుకు కీర్తి నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అవమానాలు కూడా కొంత ఎదుర్కోవాల్సి రావచ్చు. కొత్త వారి వల్ల నమ్మి సడన్గా మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని నమ్మి మోసగించేవారు కూడా ఎక్కువగా ఉంటారు. సో ఈ మాసం మీరు ఏ పని కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఇక ఉద్యోగం చేసేవారికి కూడా చాలా అధికారులతో వేధింపులు, చికాకులు, ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఒక్కొక్కసారి ఏంటరా ఈ జీవితం అనేంత విసుగు కూడా గుర్తేస్తుంటుంది ఈ మిథున రాశి వారికి ఈ మాసం. అయినప్పటికీ సహనంగా, ఓర్పుగా, పట్టుదలగా ఉండండి. మంచి టైం అనేది ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది. సో బీ హ్యాపీ. అందరూ సంతోషంగా, సుఖంగా ఉండండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.